సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరం తప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, రాజా, ఈ విధముగా మాట్లాడి నేను ఈ యుద్ధము చెయ్యను అని అర్జునుడు ఆ అంతర్యామి అయిన శ్రీకృష్ణుడితో స్పష్టముగా చెప్పి మౌనముగా ఉండిపోయాడు. ఆ విధముగా మౌనముగా కూర్చుని శోకవేదనలో మునిగి ఉన్న అర్జునుడిని చూస్తూ శ్రీకృష్ణుడు కాస్త మందహాసాన్ని చిలకరిస్తూ ఈ విధంగా చెప్పబోతున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియచేస్తున్నాడు. ఇంకా రాబోయే శ్లోకాల ద్వారా శ్రీకృష్ణుడు గీతోపదేశానికి నాంది పలకబోతున్నాడు అన్న విషయాన్ని మనము తెలుసుకోగలగాలి, ఆ విషయాన్ని మనము గుర్తించగలగాలి.